హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సినిమా టాకీస్. బ్రహ్మానందం అనే సినిమా ట్రైలర్ గురించి వస్తే, నిజ జీవితంలో తల్లిదండ్రులైన మన బ్రహ్మానందం గారు అండ్ రాజా గౌతమ్ గారు ఈ సినిమాలో తాతగారి క్యారెక్టర్ చేస్తూ, ఒక మనవడి క్యారెక్టర్ చేస్తూ ఎలా మన ఫీలింగ్ తెప్పించారు అన్నది ఈ ట్రైలర్ త్రూ అవుట్గా కనిపించింది. ఈ ట్రైలర్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే, రాజా గౌతమ్ గారు స్టార్టింగ్ పల్లకిలో పెళ్ళికూతురు సినిమా తర్వాత మిగతావన్నీ ఫ్లాప్లు అని ఆయన ద్వారా చెప్పించడం డైరెక్టర్. ఒక సాహసోపేతమైన డైలాగ్ లాగా అనిపించిన, ఎందుకు ఈ మధ్య అందరూ కూడా నిజ జీవితాల్లో జరిగిన ఇన్సిడెంట్ను వాళ్ళ మీద వాళ్ళు వేసుకోవడానికి రెడీగా ఉన్నారన్నట్టే అనిపించింది ఎక్కువగా ఈ ట్రైలర్లో. అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ పర్లేదు, బాగానే అనిపించింది. టైటిల్ క్లైమాక్స్ వరకు మొత్తం గజిబిజిగా ఇతనికి ఏదో అవసరం ఉంది రాజా గౌతమ్కి, ఆ అవసరం కోసం బ్రహ్మానందం గారిని వాడుకుంటున్నారు, బ్రహ్మానందం గారు ఈయనకి హెల్ప్ చేస్తాం అనుకుంటున్నారు. ఇదంతా కూడా ట్రైలర్ చుట్టూ చూపించారు. క్లైమాక్స్లోని ఒకే సినిమాలో ఎమోషనల్ టచ్ ఉండాలి అని ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో టర్న్ చేశారు. చూద్దాం సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో. నార్మల్గా ఓకే అనిపించిన ట్రైలర్ సినిమా చూసిన తర్వాత ఏమనిపిస్తుందో ఈ వీక్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.